కూడా నమస్కారాలు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీస్ వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానికి పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మొన్న అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలోకి ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎలా ఉంటుందంటే ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి, ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలన్నది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఒక ఉన్నతాధికారిని అంటే పోలీస్ శాఖలో పై ఉన్నతాధికారులు ఏమంటే ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా చాలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక మా ఉన్నతాధికారి ఒక ఆయన ఒక ఐపీఎస్ మన సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మాకు. అట్లాగే నాయకులకు ఓదార్పులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో అది కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఒకటి ఏదైనా ఇప్పుడు పోలీస్ శాఖే కాదు ప్రతి శాఖ కూడా ఏది కూడా 100% కరెక్ట్గా ఎక్కడ పనిచేయదు కూడా పనిచేసే సందర్భాలు. ఎందుకంటే మనం ఈవెన్ భగవంతుడు కూడా 100% కరెక్టో కాదో నాకైతే తెలియదు. సో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాంట్లో. సో ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అట్లాగే పోలీసులు చట్టాలను అమలు చేసే క్రమంలో వాటికి అనుగుణంగా రూల్ ఆఫ్ లాను నిష్పాక్షపాతంగా అమలు జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏ వర్గానికో ఏ పార్టీకో మేము కొమ్ము ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అత్యధిక శాతం పోలీస్ శాఖలో నీతి నిజాయితీతోనే ఉన్నారని కూడా మీ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే
నా ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నేను ఈరోజు తెలియపరుస్తున్నా. ఉదాహరణకి మన కుటుంబంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఏం చేస్తాం మనం? ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే దానికి మనం ఎవరికి చెప్పకుండా దాన్ని చేస్తాం. అదేవిధంగా పోలీసులను కూడా ఏదైనా చేసినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, లేకపోతే వేరే విధంగా ఎక్కడైతే వ్యవస్థలో ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఉదహరించవచ్చు. కానీ డైరెక్ట్గా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడితే ఇంక పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే మనం ఎట్లయితే సెటరేట్ చేసుకున్నామో పోలీసు వ్యవస్థను అదే విధంగా చూడండి. దయచేసి ఆ విధంగా చూడండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే కష్టం కదా ప్రజాస్వామ్యంలో. సో ఇది కూడా మీరు గమనించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఎప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికే పెడుతున్నట్టు. ఎందుకంటే చాలామంది మీ పోలీసుల్లోనే ఇప్పుడు ఇంకా మెడికల్ రిహాబిలిటేషన్ రాక వాళ్ళకి బిల్స్ అందక చాలా ప్రాబ్లం పడుతున్న వాళ్ళు ఉన్నారు. పోలీసుల మీద దాడులు చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు లేని ప్రెస్ మీట్ ఓన్లీ మీరు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని విమర్శించినందుకు మాత్రమే ఎందుకు పెడుతున్నారు? దానికి సమాధానం. నేను గత ప్రభుత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, అంతకుముందు ప్రభుత్వంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉన్నా. ఎవరిని పోలీసులు అంటే మా మనోభావాలని ఆత్మస్థైర్యాన్ని ఎవరు కించపరిచినా కూడా మేము ఇదే విధంగా వచ్చి ఖండన ఇస్తూనే ఉంటాము. మాకు ఇంటర్నల్గా మీరు అడిగారు మెడికల్ రీఎంబర్స్మెంట్ రాలేదని. మెడికల్ రీఎంబర్స్మెంట్కి ఒక టెక్నికల్ యాప్ తయారవుతుంది సపరేట్గా పోలీసు వ్యవస్థకి. తయారు చేయమని కూడా ప్రభుత్వం వారు చెప్పారు. 2-3 రోజులు ఆ యాప్ తయారైపోతుంది. అందరికీ కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు వస్తాయి. అదేవిధంగా సరెండర్ లీవులు టీఏలు కూడా అవి కూడా ఒక జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ అంతకుముందు ఇదే ప్రభుత్వంలో మేము సంక్రాంతి పండుగ సార్ మేము పండుగ చేసుకోవాలి కానీ మాకు సరెండర్ లీవ్ ఇవ్వమంటే ఇమ్మీడియట్గా సీఎం గారు ఇచ్చినందుకు కూడా సీఎం గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపోస్తాను గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా ఏదైతే ఇంటర్నల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూనే ఉంటాము. అది ఒక ఛానల్ ద్వారా అంటే ఒక రిప్రజెంటేషన్ ద్వారా వెళ్తూ ఉంటాయి. అదే ప్రతిపక్షం అడిగి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను ఆయన మనకేమైనా తీర్చగలరా? సో అవన్నీ కొన్ని ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యవస్థ అన్నీ కూడా రిప్రజెంటేషన్ ద్వారా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూనే ఉంటాము. ఏదైతే పోలీసులు ఉద్దేశం అది ఎవరు మాట్లాడినా కూడా మేము ఇదే విధంగా మా యొక్క ఖండన ఇస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పెండింగ్లు ఉన్న మాట వాస్తవమే కానీ ఇది ఒక్క పోలీసు వ్యవస్థకు సంబంధించిన డిఏలు కాదు. అందుకని ఇందాక నేను చెప్పాను సరెండర్ లీవులు కానీ మిగతా అన్నీ కూడా పోలీస్ శాఖకి ఏదైతే సంబంధం ఉందో అవి మాత్రం మేము మాట్లాడతాం. సరెండర్ లీవ్కి అంటే చాలా పెద్ద పెద్ద జేఏసీలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చినప్పుడే మాకు వస్తుంది. అందుకని మేము అడుగుతూ ఉన్నాం. అప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అడిగాము, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అడిగాము, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. పోలీసులకి ప్రత్యేక పీఆర్సీ ఇవ్వమని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులకు పీఆర్సీ ఇస్తే మాకు సంబంధించిన ఎన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి మేము చేసుకుంటాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగస్తులకు వస్తాయో మాకు కూడా అప్పుడు వస్తాయి. వీక్లీ మొన్న మేము సర్వసభ్య సమావేశం మొన్న ఒంగోలులో పెట్టడం జరిగింది. మాకు జనరల్ సెక్రటరీగా హజరత్ సార్ని ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కూడా మేము వీక్లీ ఆఫ్ల గురించి ప్రధానంగా గవర్నమెంట్ వారిని వీక్లీ ఆఫ్ ఇవ్వమని చెప్పేసి కోరాం. అదేనండి నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అంటే ఇప్పుడు మీ ప్రతి వ్యవస్థలో పోలీసు యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కదా. మీరు ఏది చేయాలన్నా మెయిన్గా ఈవెన్ సినిమాల్లో కూడా చూసుకోండి, పోలీసులు లేని సినిమాలనే ఉండదు. ఎంత దుర్మార్గంగా చూపిస్తారు. వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు వేయాలనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే చాలా దుర్మార్గంగా చూపిస్తున్నారు సినిమాలలో కూడా. వాటి మీద కూడా మేము రేపు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. ఎవరు అవినీతి చేసినా చట్టానికి ఎవరు చుట్టం కాదు. నేనైనా నువ్వైనా ఎవరైనా అవినీతి చేస్తే కటకటా లెక్క పెట్టవలసిందే. ఇది నా అభిప్రాయం. పోలీసులు
సినిమాల్లో హీరో కొట్టడం, విలన్ కొట్టడం ఇది ఫస్ట్ నుంచి ఉంది. దీని ఎందుకు మీరు అసలు ఎలా చూస్తారో ఎందుకు ఖండించరు? అది కూడా మేము సెన్సార్ బోర్డుకు కూడా మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అనేక మార్లు సెన్సార్ బోర్డుకు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇలాంటి వాటిని ఉంటే మేము కూడా ఈసారి న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం సార్. చాలా దారుణంగా వాటికి పర్మిషన్ ఇస్తారని గురించి మేము సెన్సార్ బోర్డును కూడా అడగడం జరిగింది. పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు. ప్రధాన కార్యాలయంలో మాకు సంబంధించినటువంటి అనేక అంశాలు మాకు పరిష్కరించారు. ఆయన పోస్టింగ్ మంచి పోస్టింగ్ ఇచ్చారు. మా డీజీపీ గారి ఆఫీస్లోనే ఆయనకు ఒక పెద్ద ఛాంబర్, అంటే ఒక ఎడిషనల్ డీజీకి ఛాంబర్, అలాంటి ఛాంబర్ ఇచ్చారు ఆయనకి. ఒక ఎడిషనల్ డీజీ గారికి అయితే ఏ ఛాంబర్ ఇస్తారో మీరు కావాలని నేను చూపిస్తాను. అదే ఛాంబర్ ఇచ్చి చాలా గౌరవించారు. ఆయన మాకు కూడా చాలా పనులు చేసి పెట్టారు. మంచి ఆఫీసర్ ఆయన. నాకు తెలిసినందు 100% లేదు. 100% లేదు. ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘము మాకు సంబంధించినటువంటి వెల్ఫేర్స్ సంబంధించినటువంటి ఏర్పడినటువంటి సంఘము. అట్లాగే మా మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడు మేము ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా ప్రజాస్వామ్యంలోని వ్యక్తులే, మేము పైనుంచే పుట్టుకుని తిరాల ఈ వ్యవస్థలో ఉన్నాం. సో కాకపోతే మాకు కొన్ని నియమ నిబంధనలు, క్రమశిక్షణ డిపార్ట్మెంట్ కాబట్టి కొంతమేర మేము కొన్ని రిప్రజెంటేషన్స్ రూపంలోనే ఇస్తూ ఉంటాం. అదే నేను చెప్తున్నా. ఎవరు పోలీసునన్నా కూడా మేము ఖండిస్తున్నాము. మీడియా ముందు కంటే దానికి వేదికలు ఉన్నాయి. మాకు డిమాండ్ చేసేదానికి ప్రతిపక్ష నాయకుల దగ్గర మా దగ్గర ఏముండేవి డిమాండ్ చేసింది వేదికలో. అదే ఆలోచించుకోవాలి. దాని మీద కూడా ఇచ్చాం. అదే చెప్తున్నా, రిప్రజెంటేషన్ ఇచ్చామంటున్నాం కదా. ఇమ్మీడియట్గా అదేనండి, ఇమ్మీడియట్గా దాని మీద విచారణ జరిపి తత్వర న్యాయం చేయమని చెప్పి ఇచ్చాము. ఏమ్మా మరి అదే చెప్తున్నాను కదా, వేదికల ద్వారా రిప్రజెంట్ ఇచ్చేదానికి మాకు అనుకూలంగా అవి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇచ్చాము. అది ఎవరెవరి అభిప్రాయం. అది 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 మీ విజ్ఞతకి, ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు. ఏది ఆర్డర్లీ వ్యవస్థ ఎక్కడ లేదు. ఆర్డర్లీ వ్యవస్థ ఇప్పుడు కూడా రద్దు కాబడింది. కొనసాగుతామా? ఓకే, అట్లాంటి ఏదైనా ఆధారాలు ఉంటే మేము దాని మీద మాట్లాడతాం. కేవలం వాట్సాప్ లో పెట్టినందుకు 111 బిఎన్ఎస్ 111 ఏ విధంగా కట్టడానికి ఏ విధంగా రూల్ ఆఫ్ లా కింద వస్తుందండి? అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నన్ను అడగకూడదు. జనరల్ సెక్రటరీ గారు ఒక్క నిమిషం ఎట్లా అర్థం కాలేదు మీరు ఇచ్చారుగా. అక్కడ మా సంఘం అక్కడ స్పందించిందిగా. అనంతపురం, అవును, అనంతపురంలో సంఘం ఉందండి. వాళ్ళు ఏ జిల్లాలో జరిగితే వాళ్ళు స్పందిస్తారు. ఈయన సారు జగన్మోహన్ రెడ్డి సార్ అంటే స్టేట్ కదా, అందుకని మీ స్టేట్లో ఏం సార్ నేను అదే ఇప్పుడు నరం లేదు నాలుక ఎన్నైనా మాట అన్నీ కూడా మీ విజ్ఞతకు వదిలేస్తాను. మీరంటే మీరు కదా సార్, మీరు ఎవరైతే ప్రజలు మీకు చెప్పారో ఆ ప్రజల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటున్నా. మీకు ఎవరైతే చెప్పారో, పోనీ మీ సోదరుడు చెప్పాడు, లేకపోతే మీ బ్రదర్ చెప్పారు, లేకపోతే ఇంకో ఎవరైతే చెప్పారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఒక నిమిషం మాట్లాడు, ఒక నిమిషం బ్రదర్.
మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు హజరత్ అయ్య, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నా. అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రీసెంట్గా ఎన్నుకోబడ్డాను. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఆరోపణలు చాలా మా యొక్క సంఘాన్ని అలాగే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మా ప్రెసిడెంట్ గారు శ్రీ జనకల శ్రీనివాసరావు గారు మీ అందరూ కూడా అడ్రస్ చేసి చెప్పారు. అంటే పోలీస్ వ్యవస్థ 24/7 ప్రజల కోసమే పనిచేస్తుంది. కానీ ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మాఫియాతోనూ అలాగే ఒక నేరస్తులుగా చిత్రీకరించి ప్రజలకి మా యొక్క డిపార్ట్మెంట్ని స్థాయిని దిగజార్చాలని చూస్తే అది ఎంతవరకు సమంజసం కాదని కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఇవాళ మనం చూస్తే భారతదేశంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ పోలీసు కంట్రీలో నెంబర్ 1గా పనిచేస్తున్న విషయం సెంట్రల్ మీడియా కానీ మన యొక్క మీడియా సోదరుల ద్వారా కానీ ఇలా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ప్రజలు కూడా మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ మనం పనిచేసే విధానం ఏదైనా శాంతి భద్రతలు అరికట్టడంలో కానీ అలాగే నేరాలు తగ్గించడంలో కానీ అన్ని విధాలుగా కూడా నేను చేసేటువంటి సేవని ఇలా ప్రజలు ప్రశంసిస్తుంటే మాపై ఇలాంటి నిందారోపణ చేయడం చాలా బాధ కలిగించింది. అలాగే మీరు ఇందాకన్నారు మా యొక్క ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఒక యంగ్ ఆఫీసర్ అయినటువంటి ఉన్నతాధికారి అయినటువంటి సిద్ధార్థ కౌశిక్ సార్ ఆయన మీ అందరికి మీడియా ముఖంగా చెప్పాడు. బీఆర్ఎస్ అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో తీసుకున్నాను. దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. అలాగే ఎవరైనా ఉన్నతాధికారులు సెంట్రల్ గవర్నమెంట్కి డిప్యుటేషన్ మీద తిరుగుతుంటారు, అది సర్వీసులో భాగమే. అలాగే తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి పోలీసులపై నిందారోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరైనా అలా మీకు అనిపిస్తే వాళ్ళ మీద పోరాడే విధానం న్యాయస్థానానికి వెళ్ళి పోరాడొచ్చు. కానీ ఈ విధంగా ప్రజల్లో సోషల్ మీడియాలో మీరు ఈ విధంగా పబ్లిక్కి సందేశం ఇవ్వడం అనేది మీ స్థాయికి తగ్గదు కాదని మా యొక్క అభిప్రాయం. అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి సిఐలు డిఎస్పీలు డబ్బులు దండి ఎమ్మెల్యేలకు ఇస్తారని చెప్పి నిందారోపణ చేశారు. ఇదే పోయిన గత ప్రభుత్వంలో కూడా ఇదే సిఐలు డిఎస్పీలు ఉద్యోగాలు చేశారు. అలాంటివన్నీ కూడా మీరు మాట్లాడడం మీ స్థాయికి తగదని కూడా మా యొక్క అభిప్రాయం. దయచేసి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం మీరు ఎవరైనా చూస్తే మీరు గతంలో కూడా ఇప్పుడు చాలామంది అడిగారు క్వశ్చన్స్ మా ప్రెసిడెంట్ గారిని, మిగతా డిపార్ట్మెంట్స్తో మాతో పోల్చారని. మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అందుబాటులో ఉండే సర్వీస్ ఏదైనా ఉందంటే పోలీస్ వ్యవస్థ. అలాగే 24 ఎప్పుడైనా ఎనీ టైం ఈ టైం ఆ టైం కాకుండా ఎవరికి ఏ సమస్య అన్నా ముందుగా గుర్తించేది మేమే. కాబట్టి అటువంటి సర్వీస్ని మీరు బలోపేతంగా ఉన్నటువంటి సర్వీస్ని ఇవాళ మన యొక్క రాష్ట్రంలో చూస్తే చాలా గౌరవప్రదంగాను రాష్ట్రంలోనూ దేశంలో కూడా నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని మీరు ఈ విధంగా మాట్లాడి ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారో మీరు ఒకసారి మననం చేసుకోవాలని కూడా మా యొక్క అధికార సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా కానీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అసోసియేషన్కి మీ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మీకు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, అది మీ అభిప్రాయం కాదు, బయట ఉన్న అభిప్రాయం మీరు చెప్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయానికి వదిలేస్తున్నాం. ఇప్పుడు కామెంట్స్ అనేది ఎవరైనా ఎలాగైనా చేస్తారు, వాటంటికి మనం ఆన్సర్ చేయాలంటే చేయలేదు. మీకు అర్థమైందా? ఈ మీడియా మిత్రులందరికీ మీడియా ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, 2 చేతులు ఇచ్చి పోలీసు డిపార్ట్మెంట్ది అంటే మమ్మల్ని గౌరవించి ప్రొటెక్ట్ చేయండి. ఆ ప్రొటెక్ట్ చేస్తే ఇంకా మీకు మెరుగైన సేవలు ఇస్తామని చెప్పి 2 సేవలు చేతులు ఎత్తి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. సార్ గుడ్డలిప్ప తీసి కొడతానన్నప్పుడు మాట్లాడాం. ఆ రోజు మీరు లేరు, నాకు తెలియదు. అదేనండి సార్ ఇప్పుడు ఈరోజు కూడా ఏదైతే ఏమి లేదంటే మాకు సంబంధించిన రిప్రజెంటేటివ్ ఇస్తాం, న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం. మీరైనా తెచ్చేయాలి, నేనైనా తెచ్చేయాలా. మాకే స్పెషల్ పవర్స్ ఏమి ఉండవు. అప్పటికప్పుడు అంటే దాన్ని ఏమంటారు, అప్పటికప్పుడు డ్రింక్ కావాలంటే థ్యాంక్ యూ 1 and all. నిజాయితీ ఆఫీసర్ ఎప్పుడు కూడా హెచ్ఓడి గారు ఉన్నారు, స్థాయిని బట్టి ఆయన